హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్. ఈరోజు వంకాయతో 2 ఐటమ్స్ చేయబోతున్నాను. అవేంటంటే, ఒకటి వంకాయ ఆలు కర్రీ, ఇంకోటి వచ్చేసి వంకాయ బాజీ. ముందుగా ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కర్రీకి సరిపడినన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా దీంట్లో కారం అంటే ఏం వేయను, పచ్చిమిర్చితోనే కర్రీ మొత్తం చేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఆలుగడ్డ తొక్క తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆలు త్వరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చిందో, ఆలు ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసి మన గంజు పైన పెడితే ఏంటంటే కింద అడుగంటకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే వంకాయలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడంతా బాగా కలుపుకొని ఒక చిన్న టమాటోని తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, దాన్ని వేసి ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక మూతపై మళ్ళీ కాస్త వాటర్ వేసి పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా ఉండే వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీ, పుల్కా, పూరి ఇంకా రైస్లోకి బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇప్పుడు మనము వంకాయ బాజీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ పై మనం పుల్కాలు చేసుకున్న ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ పెట్టుకొని దానిపైన వంకాయలని అంటే వితౌట్ ఆయిల్ మామూలుగా ఇలా పెట్టేసి కాల్చుకోవాలి. వంకాయలు 3 తీసుకున్నాను నేను. ఒక చిన్న టమాటా తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ ఇలా మామూలుగా కాల్చేసుకోవడం, ఇంకా డ్రైగా కాల్చడం అనమాట. స్టవ్ పైనే ఇలా తిప్పుతూ మంచి కలరు అంటే వంకాయలు, టమాటా ఇవన్నీ మగ్గిపోయేంత వరకు మనము ఇలాగే కాల్చుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అలా అవి మగ్గిపోయేంత వరకు ఈ విధంగా మనము వాటిని స్టవ్ పై కాల్చుకున్న తర్వాత వీటిని వాటర్ ఉన్న బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లగైన తర్వాత వీటి పైన ఉన్నటువంటి పొట్టు ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, ఇదంతా పొట్టు తీసేసి అలాగే టమాటో, పచ్చిమిర్చి కూడా అలాగే పైన ఉన్న పొట్టు అంతా తీసేసి వీటిని ఒక బౌల్లోకి ఈ విధంగా తీసి ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు వంకాయలున్న టమాటో, పచ్చిమిర్చి ఉంది కదా, వీటన్నింటినీ మనము స్మాష్ చేసుకోవాలి. ఇలా కొంచెం స్మాష్ చేసుకున్న తర్వాత వీటిని మనం మామూలుగా ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది కదా, దాంట్లో వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. లేదంటే నా దగ్గర ఈ మిక్సర్ ఉంది కాబట్టి దీంట్లో వేసి నేను ఒక 1 మినిట్ ఇలా ప్రెస్ చేశాను. అది కచ్చాపచ్చ పేస్ట్ లాగా ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి, మరీ పేస్ట్ లాగా వేయకూడదు, మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్
యాడ్ చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసి చిటికెడు పసుపు, ఇంకా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని బాగా కలిపి మనం ముందుగా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో వంకాయ, టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపి ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే మన వంకాయ బాజీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ మన పుల్కా, చపాతీ, పూరి, దోశ, రైస్ అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా దీన్ని ట్రై చేయండి, దీని టేస్ట్ చూడండి. ఒకే వెజిటేబుల్తో 2 రకాల ఐటమ్స్ చూసారా, ఒకే రోజు 2 రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.